హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకి చెల్లును గాక. గట్టిగా చప్పట్లు కొట్టు పరిశుద్ధ దేవునికి. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి. హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అమ్మా. హల్లెలూయా. మంచిది. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో నుండి కొన్ని మాటలు ధ్యానించాలి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన యూదా ఇస్కరియోతు యొక్క పశ్చాత్తాపం గురించి మనం ఈరోజు దేవుని మాటలు ధ్యానం చేసుకోబోతాము. ఇక్కడ నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను. వారు దానికి మాకేమి నీవే చూసుకోమని చెప్పగా. ఇప్పుడు రోమా పత్రిక 1:28 కూడా చదివితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయే కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా జీవితాన్ని రాత్రి మీ ముందు పెట్టాలని ఆశపడతాను. ఇస్కరియోతు యూదా జీవితాన్ని గమనించినప్పుడు అతనికి రక్షణ విషయంలో ఎలాంటి ఆసక్తి అతని జీవితంలో ఎంత మాత్రం కూడా కనబడడం లేదు. ఏంటంటే రక్షణ గురించిన ఆలోచన, ఆసక్తి ఆయన ఏమాత్రం కూడా కనిపించడం లేదు. యేసును నమ్మేందుకు ఆయన ఎటువంటి ఆశ కొంచెం కూడా ఆయనలో కనబడడం లేదు. దేవునితో ఒక సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అనే ఆసక్తి అంత మాత్రం కూడా కనబడుతుంది. పోనీ ఇస్కరియోతు యూదా దేవునితో తిరిగినవాడు కాదా అనడానికి లేదు. అతడు 3 సంవత్సరాల నుండి యేసు ప్రభుతో ఆయనకు ఒక రిలేషన్షిప్ అనేది ఉంది. కానీ హృదయంలో ఏం లేదానికి దేవుని మీద పరిపూర్ణమైన ఆసక్తి లేదు. ఆయన యొక్క ఆలోచన అంతా కూడా ఎలా ఉందంటే, ఏమని డబ్బు సంపాదించుకోవాలి, లోకంలో ధనఘనతలు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. ఆయన యొక్క దృష్టిలో ప్రభుతో ఉన్న సహవాసం ఎలా అనుకున్నాడంటే, ఈయనతో ఉండే సహవాసము ఇది నిరర్థకము, ఎంతో కాలము ఈ సహవాసము ఉండదు అని తనలో తాను నిశ్చయం చేసుకొని తీర్మానం తీసుకుని యూదా మరి దేవుడే తను ఏం చేశాడంటే భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఎంతలా అంటే ఇక ఎప్పుడు కూడా ఆయన జీవితంలో రక్షణ అనే మాట రానంతగా తన హృదయం ఎలా మారిపోయిందండి, రాతి గుండెలాగా మారిపోయింది. పరలోకం అనేది ఒకటి ఉంది, పాతాళం అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెట్టేశాడు. దీని బైబిల్ భాషలో భ్రష్ట మనసు అనే మాటకు అర్థం ఏంటంటే మనోజ్ఞానము గల మనసు. ఏంటండి మనోజ్ఞానము గల మనసు? దేవుడే కొన్నిసార్లు ఆయన చెప్పి వాక్యం ద్వారా హెచ్చరించి భక్తుల ద్వారా మాట్లాడి చివరాఖరికి దేవుడే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు దేవుడు? భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. ఈ భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారికి ఏమన్నదంటే దేవుని పట్ల భయం అనేది మనది. ఎందుకంటే దేవుడే వదిలేసాడు కదా. దేవుడు వదిలేసిన తర్వాత ఇంక దేవుని మీద ఎంత మాత్రం కూడా వారికి ఆలోచన అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి
అంటే వాడు ఎంత చదువుకున్నా, ఎంత లౌకిక జ్ఞానం వారు పొందుకున్నా, ఆ లౌకిక జ్ఞానం అది ఆధ్యాత్మికమైన త్రోవలోనికి అది అంత మాత్రం కూడా నడిపించదు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే 27వ అధ్యాయం 3వ వచనం చదివితే మత్తయి సువార్త, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును ఏం చేస్తున్నాడండి? మరలా తీసుకొస్తా ఉన్నాడు. ఎన్ని? 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల యొద్దకు, శాస్త్రుల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తీసుకొస్తున్నాడు. కానీ అప్పటికే జరగరాని వారం జరిగిపోయింది. అప్పటికే ఈ పశ్చాత్తాపం ఎలాంటిదంటే దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం ఎంత మాత్రం కూడా కాదు. ఏ డబ్బు కొరకైతే యేసుక్రీస్తును అప్పగించాడో అదే డబ్బు సంచులు తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు? ఈ డబ్బులు తీసుకొని మీరు యేసుక్రీస్తుని అంటే ఈ దుఃఖము ఎలాంటిదని మనం ఆలోచించాలంటే ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు, కానీ లోక చిత్తానుసారమైన దుఃఖము అతడిలో ఇంకా అలాగే ఉండిపోయినది. 2వ కొరింథీ మనం చదివాం కదా, 7వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం తీసుకొస్తుంది? రక్షణాత్మకమైన మార్గం తీసుకొస్తుంది. కానీ ఇప్పుడు యోధాలో వచ్చిన మార్పు ఏంటిది? అది దైవ చిత్తానుసారమైన మార్పు కలిగిన వాడైతే 3 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి కూడా మళ్ళీ పని చేస్తాడా? డబ్బు కోసం యేసు ప్రభుని అప్పగిస్తాడా? అప్పగించాడు కదా. డబ్బు కొరకు యేసుక్రీస్తును అమ్మివేయ మనసు ఉండేది కాలానికి నిజంగా ఆయన యందు పశ్చాత్తాపం కలిగిన హృదయం ఉంటే, ఆయన మీద నిజంగా ప్రేమ కలిగిన వాడైతే, ఆయనతో మంచి సహవాసం కలిగిన వాడైతే అతడు డబ్బు కొరకు యేసుక్రీస్తును అమ్మివేసేవాడు కాదు. కానీ ఇప్పటికి కూడా అతను ఎలాంటి పశ్చాత్తాపం ఉందంటే లోకానుసారమైన ఈ లోకానుసారమైన పశ్చాత్తాపము దేని తీసుకొస్తుందంటే మరణమును. దేవుని పట్ల నిజంగా నీకు దుఃఖం ఉంటే నీ రాతి గుండె ఏమైపోతుందంటే మాంసపు గుండెగా మారిపోతుందండి. యేసును ఉన్న పాటునే నీవు రక్షకునిగా అంగీకరిస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనిషికి దేవునికి మధ్య ఈ ఆత్మ సంబంధ దుఃఖం దేని తీసుకొస్తుందంటే పాప స్థితిని తొలగించి తాను దేవుని వైపు తిరిగేటట్లుగా మార్చేస్తాడు. ఉదాహరణకి దావీదు గారిని మేము తీసుకుంటే 51వ కీర్తన 4వ వచనంలో ఒక మాట రాస్తాడు ఆయన. ఇదిగో నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు. దావీదు బత్షెబాతో పాపము చేసినప్పుడు దేవుని వాక్కు ద్వారా అతడు గద్దింపబడుతున్నప్పుడు దావీదు ఒప్పుకుంటున్నాడండి. ఎందుకంటే గత్యంతరం లేదు. ఇంకా దావీదుకి ఏం లేదు? గత్యంతరం లేదు. తాను చేసిన పాపం అంట తన కళ్ళ ముందు మాటి మాటికి కనబడుతుంది. ఇంకా ఏమాత్రం కూడా కప్పి ఉంచుకోవడానికి అవకాశం తనకి లేదండి. అస్తమాను ఇదిగో నువ్వు పాపం చేసావు అని దావీదుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు దావీదు హృదయము పశ్చాత్తాపముతో నింపబడి అతడు ప్రార్థన, నీకు కేవలం నీకే నేను విరోధముగా నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ నాకు. ఇదిగో నా హృదయంలో నా చెడంతా కూడా తీసేస్తున్నాను.
అతని పాపం ఒక పెద్ద కొండగా కనబడుతుందండి. తన ముందు పెద్ద పర్వతంలాగా కనబడుతూ ఉంది దావీదుకి. ఎప్పుడైతే ఆ యొక్క పాపము తన ఎదుట కనబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడండి? పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇది నిజమైన మారు మనసుకు సూచన. అంతేగాని పాపం నీలో అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నా కూడా ఇంకా ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నువ్వు అలాగే ఉంటూ అలాగే చేస్తూ ఉన్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? కొన్ని రోజులకి ఏం చేస్తాడని చెప్పాను, భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. దావీదు నిజంగా పశ్చాత్తాపపడి తన పాపాన్ని విడిచిపెట్టాడు. దేవుని ఆత్మ ఎవరిలో దేవుని ఆత్మ అయితే ఉంటుందో వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వారి జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ చిన్న చెడు ఆలోచన కూడా వారు హృదయంలో రానివ్వకుండా ఏం చేస్తారంటే జాగ్రత్త పడతా ఉంటారు. కానీ దేవుని భయం లేని వాడే ఆలయంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అందరూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే వీడు కూడా ఏం చేస్తాడంటే కన్నీరు కార్చి అదంతా కూడా ఏంటి తెలుసా? ఏంటది? నటన జీవితం. ఎందుకంటే యూదా అదే చేస్తాడండి. లోక సంబంధమైన దుఃఖంతో లౌకికమైన దుఃఖము దేవుని సంబంధమైనది కాదు. దాని ద్వారా ఏం పొందుకుంటారంటే నష్టాన్ని పొందుకుంటారు, నిరాశను పొందుకుంటారు, నొప్పిని పొందుకుంటూ ఉంటారు. ఎందుకంటే దొరక్క ఆయనకి ఏం దొరికింది? డబ్బు సంచి దొరికింది. ధనాపేక్ష సమస్త కీడులకు ఎన్నిసార్లు గద్దించినను మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమొస్తుందంట మన మీదకి? మత్తయి సువార్త 27:4 మనం చదివాం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను. మరి ఏమన్నా తెలుసా? దాంట్లో మాకేంటయ్యా పని? నువ్వే లౌకికమైన విచారం ఉన్నవారు పాపాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు. దుర్మార్గమైన పనులు చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. మేము ఎవరికి కనబడడం లేదని అనుకుంటారు, మమ్మల్ని ఎవరు కూడా చూడడం లేదనుకుంటారు. ఏదో నిజంగా పశ్చాత్తాపం ఉన్నట్టు సమాజంలో ఐగుప్తు దేశంలో ఫరో కూడా ఏం చేశాడండి? ఐగుప్తు దేశంలో ఫరో కూడా నిర్గమకాండం 9:27 చదివితే అక్కడ ఉంటుంది. ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 9:27 నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, నేను నా జనులు దుర్మార్గులము. ఏమన్నట్టు చూసారండి? అహరోను మోషేని పిలిచి ఏమన్నాడు? నేను మా జనులందరం కూడా. ఇది నిజమైన పశ్చాత్తాపమేనా? చెప్పండి. అసలు నిజమైన పశ్చాత్తాపం అయితే ఎందుకని మళ్ళీ రాగాలు వేసుకుని వెంబడబడతాడు? ఎందుకు వెంబడబడతాడు? నిజంగా ఆయనలో పశ్చాత్తాపమే కలిగి ఉంటే మీరు వెళ్ళిపోవడం చెప్పేవాడు కదా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఇదిగో ఇక్కడున్న బంగారం మీ ఇష్టం, మీకు ఏం కావాలో మీరు తీసుకుని వెళ్ళిపోవడం చెప్పినప్పుడు మళ్ళీ వెనకాల తరుముకుంటూ రావాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎందుకు తరుముకుంటూ వస్తున్నాడంటే ఇది నిజమైన మార్పు ఎంత మాత్రం కూడా ఫరోలో లేదండి. ఒక స్వార్థంతో కేవలం తన పట్టణం అంతా కూడా శవాల దిబ్బగా మారిపోయింది. ఆ పస్కా పండుగ దినమందు ఆ రాత్రి సంహారపు దూత తొలుచూలు కుమారులందరూ కూడా సంహారపు దూత ప్రవేశించి చంపేసినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా శవాల దిబ్బగా మారిపోయి అనేక మంది రోగిస్తూ ఉన్నారు. ఫరో ఇంట్లో కూడా తన ఒక్కగానొక కుమారుడు కూడా మరణించాడు. అప్పుడు ఆ తెల్లవారి మోషేను అహరోను అంటున్నాడు కదా, నేను నా జనులము దేవునికి విరోధంగా మేము. యెషయా గ్రంథం 55:7 ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 55
7వ వచనం. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల. ఈ రాత్రి నువ్వు నిజంగా ఎవరి వైపు తిరగాలండి? మన జీవితంలో ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ప్రతికూలమైన సంఘటనలు మన జీవితంలో వచ్చినా కూడా ఎప్పుడు కూడా మన యథార్థతను మనం ఎప్పుడు కూడా విడిచి మనుషుల కొరకు ఎప్పుడు కూడా మన భక్తిని అమ్మి వేసే వారిగా మనం ఉండకూడదు. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలంటున్నాడు. దుష్టులైన వారు తమ చెడు మార్గమును, చెడు తలంపును మానుకోవాలి. మానుకున్నప్పుడే యెహోవా నీ వైపు తిరుగుతాడు. ఆయన నీ యందు జాలిపడతాడు. ఆయన వైపు నీవు తిరిగినప్పుడంట ఆయన బహుగా క్షమించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని వైపు తిరగకుండా నువ్వు ఎంత పశ్చాత్తాపడినా అది నిజమైన ఒప్పుకోరు ఎంత మాత్రం కూడా కాదు. దానివల్ల ఎంత మాత్రం కూడా నీకు లాభం అనేది ఉండదు. నిజమైన మార్పు ఈ రాత్రి ప్రభు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆయన కోరుకుంటున్నాడండి. నీ దుఃఖము లోక సంబంధమైనదిగా ఉంటే నువ్వు ఎన్నడూ కూడా ఆ దుఃఖం నుండి నివారణ పొందుకోలేవు. కానీ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, సౌలు విషయంలో కూడా మనం చదివితే మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుతారు. మొదటి సమూయేలు గ్రంథము 26 20 తీయడం. ఇది అర్థమమ్మా. అందుకు సౌలు నేను పాపము చేసింది, ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకు కీడు చేయను. దావీదా, నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము, ఎర్రి వాడనై నేను. చూసారు సౌలు రాజు మనం చూసినప్పుడు దావీదు ఎడల పాపము చేశానని ఒప్పుకున్నాడు. కానీ దేవుని క్షమాపణ అతడు పొందుకున్నాడండి. పొందుకోలేకపోయాడు. మొదటి సమూయేలు 26 రాస్తున్నారా? రాస్తున్నారా? రైట్. చూసారండి, దేవుని దగ్గర నిజమైన క్షమాపణ పొందుకోలేకపోయాడండి. పశ్చాత్తాపంతో అపరాధమును ఒప్పుకోవడము యోగ్యమైన పని అంట. ఎలాంటిదండి? పశ్చాత్తాపముతో అపరాధమును ఒప్పుకోవడం అనేది యోగ్యమైన పని. పాపాలను విడిచిపెట్టడము లేని ఒప్పుదల ఎందుకండి? అది ఎంత మాత్రం కూడా ప్రయోజనకరమైనది. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? నిజమైన పశ్చాత్తాపముతో దావీదును ఏం చేయట్లేదు, క్షమించడానికి ఇష్టపడడం లేదండి. హలో, 11 గంటల దాకా 2 గంటల సేపు మీరందరూ కూడా పాటలు పాడారా లేదా? 2 గంటలు విస్తారంగా పాట పాడారు. ఇప్పుడు నేను 11 గంటల నుంచి 11:15 వరకు ఆరాధన, అమ్మగారి ప్రార్థనతో 11:15 అయిపోయింది. ఇప్పుడు నేను ఎంతసేపు వాక్యం చెప్తున్నాను అన్నట్టు? ఎంతసేపు? పావు గంట 20 నిమిషాలు అనుకున్నాం. 20 నిమిషాలు, అర్ధ గంట కూడా కాదు. మీరు లెక్కేసుకుంటాను చూడండి. 12 గంటలు నేను ముగించేస్తాను. కానీ మీరెవ్వరు కూడా ప్రతిస్పందించట్లేదు. మీరెవ్వరు కూడా వాక్యం వినట్లేదు. అర్థమవుతుందా? నిద్రపోతున్నా. ఎందుకు మనకి వాక్యం చెప్పుకోవడం వేస్ట్ కదా? అమ్మా వినండి దయచేసి. విన్నది ఈ వాక్యం ఎప్పుడు వినలేదా మీరు? వినలేదా? దయచేసి దేవుని మాటల మీద మనసు పెట్టండి. దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడకుండా, దేవుని వాక్యము చేత మనలను కడుపుకోకుండా మనం ప్రార్థన ఎంత మాత్రం కూడా చేయాలి. హల్లెలూయా. మనం ఒకరి గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపము కలిగిన హృదయం మనలోకి రావాలండి.
మనలో ఆ పశ్చాత్తాపంతో కూడిన హృదయం రాకుండా, ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళుచున్నప్పుడల్లా కూడా మనం ఏం చేయమన్నాడు ఆయన? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి కోరు కదా. మనం ఇతరుల కొరకు, వారి మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలంటే మన హృదయం కడగబడిన హృదయంగా ఉండాలి. రాత్రి ఆ భారం మనలో రావాలి. ఆ భారం రాకుండా ఏదో టేక్ ఈజీగా నెలలో ఒక్కసారి ప్రార్థన చేయమన్నారు కదా అని చెప్పేసి పొందుతూ నిద్రపోతూ ఆప్సపడుతూ చేసామనుకో, దానివల్ల ప్రయోజనం. జాగ్రత్తగా కొన్ని మాటలు చెప్తారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సౌలు దావీదు జీవితం విషయంలో అతడు నిజంగా క్షమించే మనసు ఆయన ఎంత మాత్రం కూడా కనబడదు. నిజమైన మార్పు కాదు. అందుకే సామెతల గ్రంథంలో 28:13 అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు భక్తుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ఇస్కరియోతు యూదా జీవితంలో నిజంగా వచ్చిన మార్పు కాదు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, మాకేం సంబంధం అయ్యా, నీ అంతకు నువ్వే వచ్చి యేసు ప్రభు పలానా చోట గెచ్చబడి చోట పలానా వెళ్ళిపోతాడు, ఆయన కొంతమందిని వెంటబెట్టి వస్తాడు, వాళ్ళు కూడా కొంత దూరంలో ఉంటారు, వాళ్ళు కూడా నిద్రపోతూలో ఉంటారు, ఆయన ఒక్కడే పోయి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనం చెప్పావుగా, డబ్బు కోసమే కదా. ఆయనతో ఉంటే నాకు ఎటువంటి ఘనత రావట్లేదని, ఆయనతో ఉంటే నాకు ఎటువంటి గౌరవం రావట్లేదని, ఆయనతో ఉంటే నన్ను ఎవరు కూడా గుర్తించడం లేదనే కదా నువ్వు మా దగ్గరికి వచ్చి ఆయన గురించి చెప్పావు. మరి ఇప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చేసేసి ఆయన విడిపించాడని అడుగుతున్నాం. మా సంబంధం లేదు. నిజమైన మార్పు కానే కాదు. మత్తయి సువార్త 26 అంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 60వ వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను దొరికిందండి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినట, ఏమి కూడా సాక్ష్యము దొరకలేదు. ఆనాడు పిలాతు ఏమన్నాడండి? ఈయన యందు ఏ పాపము కూడా నాకు కనబడడం లేదు, ఈయన పరిశుద్ధుడని చెప్పి అప్పుడే ఆయన గ్రహిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇదిగో బరబ్బానే మీరు కేకలేస్తారా లేదా? ఆ రోజు ఆయనకు తెలిసింది, కానీ ఇస్కరియోతు యూదాకు మాత్రం అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? హృదయం అంతా కూడా పాపంతో నింపబడిపోయింది. హృదయం అంతా కూడా మోసంతో నింపబడిపోయింది. కేవలం అధికార దాహంతో ఇస్కరియోతు యూదా చేయరాని ఘోరమైన పాపాన్ని తన యొక్క జీవితంలో బొడిగట్టుకున్నాడండి. సరిదిద్దుకోలేని ఒక గొప్ప పాపాన్ని అతడు మూట కట్టుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దుఃఖంతో నింపబడిపోయాడు. ఇంకా అవకాశం లేదండి. ఆ డబ్బు సంచులు తీసుకుని పోయి ఏం చేశాడు? ఎక్కడైతే ఏ డబ్బు కొరకైతే ప్రయాసపడ్డాడు, ఏ డబ్బు కొరకైతే ఆతృత పడ్డాడు, ఆ డబ్బును రక్షించగలిగిందా? సంతోషాన్ని ఇవ్వగలిగిందా? ఆనందాన్ని ఇవ్వగలిగిందా? లేదు. చివరికి చెట్టు కూరి పెట్టుకొని ఎంత దూరం అనేసి తన ఆత్మ చూడండి నిత్యమైన నరకములోనికి. ఈరోజు మన జీవితంలో ఎలాంటి దుఃఖం ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేవుడు ప్రేమించిన వారిని గద్దిస్తాడని మీకు తెలిసిన అంశం. దేవుడు ప్రేమించిన వారికే శ్రమలను అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ శ్రమలు కలగడం ద్వారా మళ్ళీ ఆయన దగ్గరికి వస్తావని. హల్లెలూయా. ఆ శ్రమలు నీకు రావడం ద్వారా దేవుని పాదాల దగ్గరికి నువ్వు అప్పగించుకుంటావని. ప్రేమించిన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే కలవరసుల్లో తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, ఇదిగో అన్యాయం చేస్తే వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కదా నువ్వు అనుకుంటున్నావేమో. అలా నిన్ను ఒకరు సమర్థించుకొని ఒకరు మనం అటువంటి జీవితాలు కలిగి ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే
అతిక్రమములను దాచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెడితే మరలా 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 దేవుని కనికరము మీ మీద కురిపించబడుతుంది. మరలా దేవుని ఆత్మ ఆ పోయిన అభిషేకాన్ని తిరిగి నువ్వు మరలా పొందుకుంటావు. ఆ మొదటి ఉజ్జీవము, ఆ మొదటి సహవాసము, ఆ మొదటి ప్రేమ దేవుడు మరణాన్ని జీవితంలో ఆయన కలగ చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను నిజంగా నమ్ముతున్నానండి, ఇక్కడున్న వారిని దేవుడు ఎవ్వరిని కూడా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడడం లేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే, అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి వారు దానితో మాకేమి పని, నీవే చూసుకుని చెప్పగా అప్పుడు ఆ వెండి నాణెములను పోయి ఊరి పెట్టుకొనిను. ఏం చేస్తున్నాడండి? డబ్బు మీద ఆధారపడి డబ్బు ద్వారానే యేసయ్య కొరకు విడుదల కొరకు ప్రయత్నించాడు. కానీ ఆ డబ్బు యేసయ్యను విడిపించలేకపోయింది. అప్పటికే గోల్గోతా అనే కొండకు యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రయాణం అనేది ప్రారంభించబడింది. ఇక్కడ మీరు గమనించండి, యోధాను ఎవరు వాడుతున్నారు తెలుసా? సాతాను గారు. సాతాను తన కార్యమును ముగించుకున్న తర్వాత ఎవరు వదిలిపెట్టేశాడు? వదిలిపెట్టేశారంటే యోధాను విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు యోధా మనసులోనే సాతాను గారు ఉండి ఆ పనులన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే చేయించుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే వాడు అనుకున్న పని అయిపోయిందో యోధాను విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు యోధాలు ఏమొస్తుందంటే పశ్చాత్తాపం వస్తుంది. అప్పటి వరకు పశ్చాత్తాపం లేదండి. అప్పటి వరకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కనీసం అతడి హృదయము, అతడి బాహ్య నేత్రాలన్నీ కూడా మూయబడిపోయి ఉన్నాయి. ఈరోజు చాలా మంది నేత్రాలు మూయబడిపోయిన స్థితిలో లోకంలో చాలా మంది జీవిస్తున్నారు. పాపం మీద పాపం చేసుకుంటూ, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ, మోసాల మీద మోసం చేసుకుంటూ ఈరోజు చాలా మంది జీవిస్తూ ఉంటారు. ఈ రాత్రి మనమందరం కూడా యోధా ఎలాగైతే చివరి సమయంలో అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడడానికి అవకాశం. ఈరోజు దీపం ఉండగానే నీ ఇల్లును చక్కబెట్టు. ప్రాణం ఉండగానే పౌరుషముతో ప్రభు కొరకు సత్యము కొరకు నువ్వు నిలబడేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఎన్నో తారీఖు అండి? నిన్నటి దినమందు ప్రవీణ్ పగడాల గారి 1 year అయిపోయింది. సత్యము కొరకు అతడు నిలబడ్డాడండి. సత్యము చెప్పడానికి ఎక్కడ కూడా ఆయన రాజీ పడలేదు. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడే మనం మళ్ళా తిరిగి ఆశీర్వాదం పొందుకోగలమండి. దైవ చిత్తానుసారంగా దుఃఖం అంట మారు మనసును కలగజేస్తుంది. ఈ రాత్రికి ఏ దుఃఖం ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఎంత కన్నీరు గారుస్తావో, ఎంత ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటావో దేవుడికి అంత సమయం ఇస్తా ఉన్నాడు. ఎంత ఏడుస్తావో ఆయన కన్నీరు కావచ్చు. ఎందుకంటే ఎన్నెన్నో మేలు నీ జీవితంలో పొందుకున్నావు. ఈ రోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నామంటే, మనం ఉన్నామంటే కేవలం ఆయన కృపేనండి. మన నీతి కార్యాలు కాదు, మన భక్తి కాదు, మన యథార్థత మనది ఏమీ కాదండి. కేవలం ఆయన కృప, ఆయన చేసిన త్యాగం, ఆయన సిలువలో చేసిన ఆ సమర్పణే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలుగుతా ఉన్నాము. ఇంకా మన చుట్టూ ఎంతో మంది రక్షణ లేకుండా పాపములు నలిగిపోతా ఉన్నారు. వారు తెలియట్లేదు, వారు చెప్పేవాళ్ళు లేరు.
చెప్పిన వినలేని స్థితిలో సాతానుగాడు వారిని పట్టుకొని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటాం. వారి నేత్రాన్ని కూడా మూయబడిపోయినాయి ఈ రాత్రి. అటువంటి వారి కొరకు మనం భారంతో ప్రార్థన చేసేవారిగా ఉంటారు. అసలు ఈ ఆన్లైన్ ప్రేయర్ ఎందుకు పెట్టుకోవడం తెలుసా? మన కోసం మనం ప్రార్థన చేసుకోవడానికి కాదండి. ఎందుకంటే 365 రోజులు కూడా మన కోసమే చేసుకుంటాము. ఎన్నో ప్రార్థనలు మనం చేసుకుంటాం, వ్యక్తిగతంగా చేసుకుంటాం, సంఘ ప్రార్థనలు చేసుకుంటాం, ఉపవాస ప్రార్థన చేస్తాం. ఈ ఆన్లైన్ ప్రార్థన దేనికోసం అంటే నీ కొరకు కాదు, నీ చుట్టూ ఉన్న సమాజం కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, త్రాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, యవనస్తుల కొరకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ ప్రార్థన పునాదులను కట్టే ప్రార్థనగా ఉండాలి. పాడైపోయిన పునాదులు తిరిగి కట్టే ప్రార్థనగా ఉండాలండి. నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. యెరూషలేము పాడైపోయినప్పుడు ఎలా అయితే ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన చేయడానికి ఆన్లైన్ ప్రేయర్ దేవుడు మనకి ఇచ్చాడు. యోధాకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ అది ఉపయోగించుకోలేదు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి ఆయన నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి ఒకవేళ దేవునికి తెలియకుండా ఎక్కడైనా నువ్వు అవిధేయంగా జీవించినట్లయితే, యోధాకి పట్టిన గతి మనకు పట్టకముందే మన జీవితంలో రాత్రి గుండెను తీసేసుకుందాం. మాంసపు హృదయాలు కలిగి మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని నిజమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం దేవునికి సమర్పించుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె అందరి కూడా దానిలో ఉంచుదామా? ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. 3 సంవత్సరాలు ఇశ్రాయేలు యోధా ప్రభుతో తిరిగాడు, కానీ నిజమైన రక్షణ కొరకు ఎప్పుడు కూడా తను ఆసక్తి చూపించలేదు. నిజమైన పశ్చాత్తాపం కొరకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. అతడు అనుకుంటున్నాడు ఏంటంటే దేవునితో సహవాసము అది నిరర్థకం, అది ఉపయోగం లేనిది, ప్రయోజనకరమైనది కాదు అని అనుకుంటున్నాడు తన మనసులో. లోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడ్డాడు, కానీ ఎప్పుడు కూడా నిజమైన మార్పును తనలో తీసుకురావాలని తెచ్చుకోవాలని ఆలోచన కలిగిన కూడా జీవించాడు. తన అపేక్ష, డబ్బు, వ్యామోహం దేవుడే తన ప్రస్తుత మనసుకు అప్పగించేశాడు. దేవుడే తన ప్రస్తుత మనసుకు అప్పగించేశాడు. రాత్రి ఈ అతిక్రమములు దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదంటే, ప్రభువా నన్ను క్షమించేలా మరొకసారి నాకు అవకాశం దయచేయి ప్రభువా. ఇదిగో ఈ రాత్రి యోధాను నా ముందు పెట్టేవు ఆయన. దావీదులాగా ప్రభువా, ఇదిగో దావీదు లాంటి ప్రార్థన నా జీవితంలో కలగచేయి ప్రభువా. నేను నీకే కేవలం నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, అయ్యా నన్ను క్షమించయ్యా అని దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడు. తాను చేసిన పాపం పదే పదే తన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇక ఎంత మాత్రం గత్యంతరం లేక ప్రభు సన్నిధిలో తన పాపాన్ని విడిచిపెడుతున్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు. దుఃఖంతో, మరో వ్యాకులముతో దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ రాత్రి కాల సమయంలో దావీదు లాంటి పశ్చాత్తాపంతో కూడిన హృదయాలు ప్రభు మనకి ఇచ్చినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఈ రాత్రి నా కోసం నేను ఇప్పటి వరకు చేసుకున్నాను, అయ్యా నా కోసం నేను ఇంతకాలం ప్రార్థన చేశాను ప్రభా, ఇదిగో ఈ రాత్రి నేను నా కొరకు చేసుకోగలను ప్రభా. నా చుట్టూ నా ప్రాంతం ఎంతో మంది నలిగిపోతున్నారు, పాపంలో బందీలుగా జీవిస్తున్నారు, పశ్చాత్తాపం లేని భ్రష్ట మనసు కలిగి జీవిస్తున్నారు. అయ్యా
లోకం చెప్తుందండి, ఇదిగో మీకే సరిగా నీతి లేదు, మీలోనే కంపు పెట్టుకొని మాకు నీతి మాటలు చెప్తున్నారే అని ఈనాడు క్రైస్తవుల విషయంలో లోకము నిందిస్తా ఉంది. ఈ రాత్రి నీకు భారం లేదా? ఈ రాత్రి నీ హృదయం పగలటం లేదా? ప్రవడుతూ ఉన్నాడు, అయ్యా నా హృదయం పగలగొట్టయ్యా, భారభరితమైన హృదయంతో నీ రాత్రి ప్రార్థన చేస్తానయ్యా, నన్ను కడుగయ్యా, ఈ సోపుతో నన్ను కడుగయ్యా. ఇదిగో తండ్రి, చిట్ట చివరి అవకాశం అయ్యా నాకు అయ్యా వచ్చేదాకా నేను చూసుకోకుండా ప్రభా, మొదట్లోనే నన్ను నీకు పూర్తిగా సమర్పించుకుంటానని ఒక చిన్న వడంబడిక చేసుకుంటా. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మా కోరతుడా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయనా, ఈ రాత్రి ఇస్కరియోతు యోధాను మా ముందు పెట్టావు నాయనా, ఇస్కరియోతు యోధాను మా ముందు పెట్టావు. ఇదిగో ప్రభా, నీతో తిరిగాడు నాయనా, నీవు రొట్టెలు పెట్టినప్పుడు తిన్నాడు, నీవు చేసిన కార్యాలను చూశాడు, 3 సంవత్సరాలు నీతో అనుబంధాన్ని కలిగి జీవించినప్పటికీ నాయన ప్రభా, ఇదిగో నాయన లోకానుసారమైన జీవితం తనను ఆకర్షించుకుందయ్యా, లోకం తనను ఆకర్షించుకొని పాపం వైపు నడిపించింది ప్రభా. ఇదిగో ఎంతలా అంటే ప్రభా, తాను చేస్తున్నది అయ్యా పాపం అని కూడా తెలుసుకోలేనంతగా, ఇదిగో ఆయన కలవరి శిలువకు నీవు అప్పగింపబడేంత వరకు కూడా యోధాలను సాధారణ చాలా మాట్లాడు యుక్తిగా నాయన ప్రభా. ఇదిగో చిట్ట చివరికి తప్పు తెలుసుకొని ఇదిగో ఆ 30 వెండి నాణాలు ఆ ప్రధాన యాజకుడు పెద్ద యాజకుడు తీసుకొచ్చినప్పుడు, నాకేమి పని, నీకు నీవే చూసుకో అని చెప్పినప్పుడు ప్రభా, ఇదిగో ఆ డబ్బు సంతిని తీసుకుని వెళ్ళి పరవేసి అయ్యా చెట్టుకు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రభా. తన ప్రాణము తన ఆత్మ నిత్య నరకములోకి వెళ్ళిపోయింది ప్రభా. ఇదిగో ఈనాడు సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా, ప్రవచనాల ద్వారా, వాక్య ప్రత్యక్షత ద్వారా ప్రభా ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఈనాడు అనేకులు తెలుసుకోలేకపోతున్నారు అయ్యా. ఇంకా ఆ రాత్రి అలాగే ఉంచుకొని జీవిస్తూ ఉంటున్నారయ్యా. దయచేసి నాయన ప్రభా, ఈ రాత్రి భారభరితమైన హృదయాలు మాకు దయచేయండి నాయన. అటువంటి వారి కొరకు నాయన ప్రభా, మేము భారం కలిగి కన్నీరు గార్చి ప్రార్థించడానికి నీ ప్రభా మాకు దయచేయండి. మా పూరి పెంట కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను, మా ఒరిస్సా రాష్ట్రం మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, నిద్ర మత్తును తొలగించండి ప్రభా. అయ్యా బద్ధకమును తీసుకురండి ప్రభా, భారంతో కన్నీటితో ప్రభా అయ్యా నీ పాదాలను మేము రాత్రి కడగడానికి ప్రభా నీ కృప మాకు దయచేయండి నాయన. అయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈ నెలంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా. ఇదిగో ఈ నెలలో ఈ చివరి రాత్రి మీరు మాకు ప్రేమించి ఇచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, మొదల సమయం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము మాలో కలగజేసి ప్రభా నీ ఆత్మ చేత మనందరూ కూడా నింపి నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది, ఈ రాత్రి కాల సమయంలో సెలవు తీసుకుందాం, బ్రేక్ తీసుకుందాం కొన్ని నిమిషాలు. మరి మా అందరికి కూడా టీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ బ్రదర్స్ అలాగే ప్రాంతంలో